ప్రశ్న అడుగుతున్నారు, స్వామివారికి మాల్లో ఉన్నప్పుడు జున్ను అనేది తినవచ్చా అని, ఆ జున్ను తినడం వల్ల ఎలాంటి ఏమైనా నష్టం కలుగుతుందని అడుగుతున్నారు. ఇక సాక్షాత్ మనం ఏంటంటే స్వామివారి యొక్క నియమ నిబంధనలో ముఖ్యంగా ఈ యొక్క ప్రశ్న అనేది మనకి తలెత్తుతూ ఉంటుంది. జున్ను అనేది ఏంటంటే పాలకు సంబంధించిన ఉత్పత్తి కాబట్టి పాల ఉత్పత్తి ద్వారా వచ్చేటువంటి జున్ను ఏదైతే ఉందో దాన్ని మనము తినవచ్చు. అదేవిధంగా పాల ఉత్పత్తి ద్వారా కాకోకుండా కొన్ని ఈ యొక్క చైనా గ్రాస్ ద్వారా తయారు చేసే జున్ను ఏదైతే ఉందో ఆ జున్నునే సరే మనము తినవచ్చు. ఇది సాత్విక భోజనం కిందకి వస్తుంది కాబట్టి స్వామివారి మాల్లో ఉన్నప్పుడు జున్ను అనేది మనము తినవచ్చు, ఎటువంటి ఇబ్బంది అనేది లేదు. కానీ ఈ జున్నుని మేము అధికంగా తినకోకుండా మితంగా తినాలి. అధికంగా తినటం వల్ల స్వామివారి యొక్క మాలా దీక్ష పర్యంత కాలంలో మనకి బాగా కాలు నొప్పులు, వాతం చేయడం అలాంటి పరిమాణాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి సాత్వికంగా ఉన్నటువంటి భోజనంలో కొద్దిగా మితంగా తిన్నట్టయితే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. స్వామియే శరణమయ్యప్ప.